అన్న మరి ఏంటి కొరత అనేది ఎక్కడ ఏర్పడుతుంది? కొరత ఏడా లేదు సార్. ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళు పెట్రోల్ బంకులు ఉన్నాయి. వాళ్ళకు అనివార్య కారణం వల్ల కొందరికి స్టాక్ లేదు. ఉమ్, ఈ 5-6 పెట్రోల్ బంకులు మొత్తం ఒక పెట్రోల్ బంక్కి రావడం వల్ల షార్ట్ తొందర అయిపోతుంది. మా లిమిట్ ఒక ట్యాంకర్. ఈ 10 బంకులు లేక మాకు తొందరగా షార్ట్ అయిపోయింది అంతే. అంటే ఈ 10 బంకులు కూడా నడవట్లేదు అంటారా? నడవట్లేదు కదా, స్టాక్ అందుబాటులో రావట్లేదు. కాస్త 2 రోజులు 3 రోజులు ఉంటుంది ఇట్లాగే, మళ్ళీ ఎప్పటిలాగా ఫ్రీ అవుతుంది. అంటే అన్న మనకు మెయిన్ గా స్టాకు ఎక్కడ నుంచి ఏ ప్రదేశం నుంచి వస్తుంది? అది ఖచ్చితంగా చెప్పలేము సార్. కొన్ని స్టేట్ ప్రకారం డిపో కొన్ని ఏరియాలకు ఉంటుంది. మాకు అందుబాటులో ఉన్న కాడికి వస్తాయి. గట్కేసర్ డిపో నుంచి వస్తాయి మాకు. గట్కేసర్ డిపో నుంచి మీకు మాకు వస్తుంది. కొన్ని ఏరియాలు బట్టి అక్కడికి డిపో వాళ్ళకి వస్తుంది. అంటే ఇప్పుడు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కొరత అనేది బాగా ఉంది. ఇప్పుడు మన ఆంధ్రాలో ఆంధ్రాలో డీజిల్ షార్టేజ్ అనేది వాస్తవమే, కానీ అది తరచూ పడవచ్చు. మా 2 రోజులు ఉంటుందేమో మేబీ, అంత షార్టేజ్ అయితే ఏం లేదు. యూసఫ్ కూడా కావచ్చు, బంజారా హిల్స్ కావచ్చు, చెక్ పోస్ట్ కావచ్చు, దాని తర్వాత నెంబర్ 12 కావచ్చు, ప్రతి దగ్గర ఏ బంక్ లో చూసినా మొత్తం ఎక్కడికక్కడికి వాహనాలు అదే చెప్తున్నా సార్. ఇప్పుడు చుట్టుపక్కల పెట్రోల్ బంకులు అందుబాటులో స్టాక్ లేకపోవడం వల్ల ఈ రెగ్యులర్గా పెట్రోల్ బంక్ వాడేవాళ్ళు 5 బంకులు పెట్రోల్ బంకులు వాడడం వల్ల షార్టేజ్ తొందర అయిపోతుంది అంతే తప్ప పెట్రోల్ ఇబ్బంది ఏం లేదు. ఈరోజు కూడా ట్యాంకర్ వస్తుంది, సరిపోతుంది 99%. అట్లేం లేదు, కొంచెం ఇబ్బంది ఉంటుంది సార్ 2 రోజులు 3 రోజులు అంతే తప్ప ఎప్పటిలాగా ఫ్రీ అవుతుంది. డైలీ ఒక లిమిట్ అయ్యే ట్యాంకర్, ఒక 5 ట్యాంకర్ల పబ్లిక్ వచ్చినాక మేము షార్టేజ్ ఉండకపోతే ఏముంటుంది సార్? అట్లే అవుతుంది, కొంచెం ఇబ్బంది ఉంది. కస్టమర్తో అయితే ప్రాబ్లమ్స్ 1-2 అవర్స్ వెయిట్ చేసి కూడా ఖాళీ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు.